మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మీన రాశి వారికి కూడా శుభయోగాలు. ఎందుకంటే తప్పకుండా వీరికి శని వక్రగమనం ఒకటి అనుకోవడం, బుధుడి యొక్క స్థాన శుభయోగం, కుజుడి యొక్క స్థాన బలం, రవి అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చాం. బట్ ఒక్క రెండో వారం మాత్రమే కాస్త తిరోగమనం, దుర్వార్తాశ్రవణం, రైతులకు కొంత పంట నష్టం. ఇక్కడ రైతులకి హెచ్చరిక ఏంటంటే పశువుల్ని, అలాగే మీరు కూడా తెల్లవారుజామున వెళ్తున్నప్పుడు ఈ నీరు రావట్లే అని చెప్పేసి నీరు పెట్టాలని చెప్పేసి తెల్లవారు వెళ్ళినప్పుడు ఈ కరెంటు వైర్లకు వల్ల కొద్ది ఇబ్బంది జరిగే, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. సో మనకి ప్రాణం పోయిన దానికన్నా తర్వాత, పశువులు ప్రాణం పోయిన తర్వాత ప్రభుత్వం మీద మొరబెట్టుకొని వాడిచ్చే 2 లక్షలు 3 లక్షలు సరిపోతాయా? సో కాబట్టి ఇది ఆలోచించుకోండి. ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేయరు. వాళ్ళు సమిష్టిగా సమాజానికి సేవ చేస్తారు. వాళ్ళు తప్ప ప్రతి ఒక్క ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, కిరణ్ శర్మ ఇంటికి వచ్చేసి శిరీష ఇంటికి వచ్చి ఇంటి కాపలాగా ఉండరు వాళ్ళు. సో మన జాగ్రత్త మనం పడాలి. నీ పొలాన్ని నీరు పెట్టుకొని నువ్వు పోయినావు, కరెంట్ షాక్ కూడా చనిపోతే విద్యుత్ షాక్ కూడా ప్రమాదం, వాడిని ఎందుకంటావు? సరే కరెంట్ తీగి కింద పడింది, మరి నీ బుద్ధి ఏమైంది? మనం జాగ్రత్త చూసుకోవాలి కదా. కాబట్టి నేనేదంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పడితే ప్రత్యేక పిడుగు పడింది, టక్కున వైర్ తెగింది, కింద పడింది, విద్యుత్ వాహకం వస్తుంది దాని మీద. దానికి కరెంట్ లైన్మెన్ కరెంట్ కాదుగా, ఎవడు కారణం కాదుగా. కాబట్టి నువ్వు అంటే ఫలాని ఎల్లయ్య ఇది షాక్ కూడా చచ్చిపోయేటట్టుగా వాటి కరెంటు వైర్ పెట్టాడు ఏమన్నా? కాబట్టి మనం ఆలోచించాలి. దానికి స్ట్రైకు, దానికి బంధులు, వీళ్ళ వల్ల నష్టం వచ్చిందని, ఇవన్నీ కూడా ప్రాణం తీసుకురాదు. అంటే చెప్పేది ప్రతి రాశి వారికి, ఈ ఒక్క రాశి కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆర్డీఓడు వచ్చేసి ఫోటో తీసి డబ్బులు పడుతున్నానంటే ఎందుకు హెల్మెట్ లేకుండా పోతున్నావు? ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు? హలో నమస్కారం, బాగున్నా, తద్దిరమా, మీది ప్రథమా, సత్యనారాయణ పడతామా, వచ్చేస్తున్నా, ఎందుకు? నా గురించి చెప్పుకుంటున్నాను. ఎందుకు అలా? సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పది. ఎన్నుకోడి వినపడదు, ముందు వినపడదు, రాంగ్ పోతావా రైట్ పోతావు తెలియదు. ఇది రాంగ్. మనది హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం కలిగిస్తుంది. సీట్ బెల్ట్ లేకుండా 160, 190 స్పీడ్ ఎందుకు? ఎవడు వెళ్ళమన్నా నేను అంటే యమధర్మరాజు స్పీడ్ రమ్మన్నాడు మిమ్మల్ని ఏమన్నా? సో ఇవన్నీ కూడా మనలో మనకు మాత్రం ఉండవు, మనం మాత్రం జాగ్రత్త పడము. దాని ప్రభుత్వం మీద నెట్టేసి ఫోటోలు వచ్చాయి, ఫోటోలు బాగా తీస్తారు, ఆర్డీఓడు మరి ట్రాఫిక్ పోలీసోడు పడుతున్నాడు, ఇవన్నీ మనం తప్పుడుగా మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు చేసే పనులు కూడా అట్లా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే బిజీగా ఉందో రోడ్డు అడ్డంగా ఉన్నవాడు తప్పకుండా ఏ స్తంభ పక్కన చెట్టు పక్కన నుండి ఫోటోలు తీస్తూ ఉంటాడు నెంబర్ లేని వాడికి. వాడు తప్పే. బట్ వాడికి కుట్టి వాడిది మంత్ ఎండ్ వచ్చేసరికి వాడికి కథాల నిండాలి, వాడికి జీతాలు రావాలంటే వీడు 100 ఫోటోలు చేయాలి. వాడికి ఇప్పుడు 100 ఫోటోలు ఇస్తే వాడికి జీతాలు రావు. 10 సెల్ ఫోన్ డ్రైవింగ్లు, 10 హెల్మెట్లు అని వస్తే వీడికి 50,000 రూపాయలు వస్తే దాంట్లో వీడికి 20,000 జీతం వస్తుంది. ఇలా అంటే జనాలు తయారైపోయారు. చేసే తప్పుడు అలాగే ఉన్నాడు. తప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. తప్పు చేస్తున్న వాడిని దండించడం కొంత భాగం అయితే, తప్పుడు ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి మనం తప్పు చేయకూడదు, అలా అని చెప్పి వాళ్ళని నెట్టేదు, చేసేవాడిని ప్రోత్సహించేటువంటి పోలీసు వాళ్ళు అంటూ ఉండకూడదు. కాబట్టి సమాజంలో సమాంతరం ఉండాలి. ఇది ఈ రాశి కాదు, అన్ని రాష్ట్రాల వారికి కామన్గా చెప్తున్న విషయాలు గమనించుకునే ప్రయత్నం చేయండి. ఇలా 2వ వారం మీకు జరిగే అవకాశం ఉంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తల్లిదండ్రులకి ఎదురు చెప్పడం, తల్లిదండ్రులు ఎదిరించడం. నేను ప్రేమించిన వ్యక్తి నాకు తెలుసు, నేను 5 ఏళ్ళుగా ప్రేమిస్తున్నా, మీ అమ్మ నాన్నకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా? మీ అమ్మ నాన్నకి నీకు ఏ డ్రెస్ కావాలో మీ అమ్మ నాన్నకంటే ఎక్కువ వాడికి తెలుసా? ఇవన్నీ ఆలోచించుకోండి. కాబట్టి వాడిని ప్రేమించాను, దాన్ని ప్రేమించాను, నేను చేసుకుంటానో ప్రమాదంలో పడే అవకాశం. వాడి కులగోత్రం ఏమిటి, వాడి వ్యక్తిత్వం ఏమిటి? మీరు అనొచ్చు, ఏమండి కులగోత్రాలు పాటించాలా? ఎందుకు పాటించొద్దు? ఎవరి టీవీ వాడికి కోసం వాడు డెవలప్ అవుతున్నాడే, ఎవడి సోషల్ మీడియా వాడు డెవలప్ అవ్వడానికి చూస్తున్నాడే, ఎవడి పార్టీ వాడు డెవలప్ అవుతూ చూస్తున్నాడే, మరి నా కులం నేను డెవలప్ అవ్వ చూసుకోవద్దా? నాకు నేను గొప్పగా మాట్లాడుకోవద్దా? ఇది ఎక్కడ చోద్యం నాకు అర్థం కావాలి. ప్రభుత్వం వారే షీట్లో ఇచ్చారు. ఇస్లాం, ఇది ముస్లిం, క్రిస్టియన్, కింద హిందూ కింద వచ్చేసరికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్స్. మరి క్రిస్టియన్స్లలో కులాలు లేవా? ముస్లింల కులాలు లేవా? వాళ్ళు మాత్రం కమ్యూనిటీ చేసి మిగతా వాళ్ళ కులాలు ఎందుకు, ఓసీలో ఎందుకు, హిందువుల కులాలు ఎందుకు అడుగుతారు? మీరేం ఫామ్లు అడగొచ్చా కులాలని? నేను నా బ్రాహ్మణ కులం నేను గొప్ప అనుకుంటే నీకు కోపం వచ్చిందా? ఇది ఎక్కడ ధర్మం? విడ్డూరం ఉంది నాకు. సుప్రీంకోర్టు అలా ఇచ్చిందా ఏమైనా? నా కులంలో నేను నా కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే నేరం అని చెప్పిందా? నేను కులాలు కంపల్సరీ కావాలి. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు యాజ్ ఎ బ్రాహ్మణ్. ఐ ఫీల్ ప్రౌడ్ టు ఐఎమ్ ఎస్సీ. ఐ ఫీల్ ప్రౌడ్ టు ఐఎమ్ నేను రజక. నేను గొప్పతనం నష్టమే దాంట్లో అనుకోవడానికి. దాన్ని నీ గొప్పతనం ఏముంటుంది?
కాబట్టి నీ కులం నీ కులగోత్రాలు తప్పకుండా చూసుకోవాలి మనం. మన జాగ్రత్త మనం పడాల్సిందే. నీ గోత్రంలో నీ కులంలోనే వ్యక్తులకి నువ్వు వివాహం చేయాలి. అప్పుడే నీ గౌరవం ఉంటుంది. పక్కింటోనికి ఎందుకు ఇస్తాను నేను? నీ ఇష్టం ఉన్నటువంటి నువ్వు ఇష్టం ఉన్నది తీసుకొచ్చుకుంటే ఇష్టం ఉన్నకి ఇస్తాను నేను? వాడు కాలు గుడ్డో కుట్టో లేకపోతే వాడి ఇంట్లో 10 మందికి పుట్టాడో 10 మందికి పెరిగాడో ఎవరు తెలుసు మనకి? వాడు ఏ మతమో ఎవరికి ఎందుకు ఇస్తా నేను? స్వధర్మే నిధనం యాంతి. నా భగవద్గీత నాకు అదే చెప్పింది. స్వధర్మమే గొప్పదని చెప్పింది. స్వధర్మానికే ఇస్తా నేను. ఇది మనం వదిలిపోయించుకున్నాం. హిందూ ధర్మంలో అది వదిలేసి అందరి గురించి గొప్పగా చెప్పుకుంటూ సర్వమత సామరస్యం, ఎవడికి కావాల్సిన సామరస్యం, బోడి సామరస్యం, ఒక అన్న వదినే తల్లి అనేటువంటి తారతమ్యం లేనటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి నేను నా కూతురు ఎందుకు ఇస్తాను? నా కూతురు ఇంట్లో వాళ్ళ అన్న దగ్గర పడుకోవాల్సి వస్తుంది, తల్లి దగ్గర పడుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎందుకు ఇస్తాను నేను అట్లాంటి నా కూతుర్ని? మేము ఇవ్వను అట్లాంటి. ఇంకా దానికి పోయి మన హిందూ ధర్మంలో ఆడపిల్లందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యం, నాకు పెళ్ళే వద్దు, నన్ను ఆరు వన్ దీనికి వెళ్ళిపోయారు. నన్ను ఆరు వన్ అన్న ఏంటి? అవతల పక్కోడు పందులాగా 10 మందిని కంటే ఒక పిల్లలు కంటే దాని ఆఫ్టర్ 40 ఏళ్ళ తర్వాత నీ పిల్లలు పోయి 10 మనుషులా ఉండాల్సి వస్తుంది. 100 కోట్లు సంపాదించిన నువ్వు 10 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత నీ పిల్లలు 100 కోట్లు ఉన్నటువంటి నీ పిల్లలు ఖరీదైన 10 మనుషులుగా ఉంటారు. ఎవరి దగ్గర? పందుల్లాగా కన్న వాళ్ళ దగ్గర. వాళ్ళని నడువొత్తాల్సి వస్తుంది, వాళ్ళకు ముడ్డి చాకరీ చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టుకుంటున్నాను మీరు? దీని పేరే స్వధర్మే నిధనం యాంతి. ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్పది మనకు ధర్మం. అంతమంది పిల్లలు మనకు ఉండాల్సిందే. పిల్లల్ని కనాల్సిందే మనం. కనీసం 4 పిల్లల్ని కనాల్సిందే మనం. ఏమైంది ఇప్పుడు మీకు? మా అమ్మ 5 కన్నది. మా అమ్మ తప్పు పని చేసి కన్నదా? మా అమ్మ వాళ్ళు పెంచలేదా? ప్రయోజకులు కాలేదా? మేము 5 ప్రయోజకులకు ఉన్నాం, మంచి ప్రయోజకులు ఉన్నాం. మేము 4 అన్నదమ్ములం, ఒక అక్క, బ్రహ్మాండంగా ఉన్నాం. మేము గౌరవంగా ఉన్నాం, సమాజంలో మంచితనంతో ఉన్నాం, సంపాదన ఉంది, భుక్తి ఉంది, చదివించింది అందరినీ మా వృత్తులు మేము. నేను డిగ్నిటీగా మంచి చదువుకున్నాను. నేను పిహెచ్డి సైకాలజీ అండ్ ఆస్ట్రాలజీ సాంస్క్రిట్ గొప్ప చదువుకున్నాను నేను. మా తమ్ముళ్ళు వేద పండితులు, నా తమ్ముళ్ళు. అక్క మంచి కుటుంబంలో మంచి చదువుకుంది అక్క, టాలెంటెడ్ అక్క, బిజినెస్ చేస్తుంది మా అక్క. మంచి పొలం ఉంది బావగారికి, బోల డబ్బు ఉంది మా అక్క వాళ్ళకి. మంచి ఇళ్ళకే ఇచ్చింది మమ్మల్ని. అందరం మంచి బ్రాహ్మణులలో మంచి మా వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. మా పిల్లలు మంచి వాళ్ళకి ఇచ్చాం. సరే, మా ఇంట్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి. మా ఇంట్లో కొంతమంది ఇబ్బందులు వచ్చాయి, భార్య భర్తలు విడిపోయారు. ఓకే, రైట్, యాక్సెప్టెడ్. కర్మ ఏం చేస్తాం మరి? ఈగో క్లాష్ వాళ్ళకి, ఆ మొగుళ్ళకి ఈగో క్లాష్ వచ్చింది, సమాంతత్వం లేదు. ఏం చేస్తాం మరి? మా ఇంట్లో కూడా మా భార్యలు మాతో మంచి సుఖంగానే ఉన్నారు. సో నా భార్య నాకు తోడు, మా భార్య నాకు మా భార్య కూడా ఆస్ట్రాలజీ చదువుకుంది, నేను చదివించాను. మా ఆవిడ గ్రాడ్యుయేటు. మరి ఏం చదివించుకున్నాం? మేము బాగా ఉన్నాం. మాది ఎప్పుడు పెళ్ళి? మాది బాల్య వివాహం. మాది మేము చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. మేము చిన్నప్పటి నుంచి ఎంజాయ్ఫుల్గా ఉన్నాం ఇద్దరం. సో కాబట్టి ఇలాంటిది నేను దానికి సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాను. నా కులంలో నాకు గొప్పది చెప్పుకుంటాను నేను. దాని కులాంతర వివాహాన్ని ఎప్పుడు ప్రోత్సహించాను, అవసరం లేదు కూడా మనకి. అలా మనకి 2వ వారంలో కాస్త సామాన్య ఇబ్బంది ఫలితున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1, 3, 4 వారాల్లో వీళ్ళకి అద్భుతమైనటువంటి ధనం, వివాహ యోగం, సంతాన యోగం, వ్యాపార రంగంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు. భాగస్వామ్య వ్యాపార లాభం ఉంది, కుటుంబ సఖ్యత ఉంది, సంతాన యోగం ఉంది, విడిపోదామనుకున్న జంటలు శాశ్వతం కలిసి ఉండే అవకాశం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను పండించే వారికి, అమ్మకాలు చేసేవారికి లాభాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండ పంటలు, పూలు పళ్ళు పండించే లాభాలు ఉన్నాయి, నర్సరీ తోటలు, పూజ, అర్ధవ్యాపారం లాభాలు ఉన్నాయి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా అమలుకి లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, ఉద్యోగంలో స్విచ్ అవ్వచ్చు, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, శుభ సంతాన వార్త పొందుకోవచ్చు, కుటుంబ పరంగా అనుకుంటుంది, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ రావడం, విదేశాల్లో మంచి స్థిర నివాసం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం మీనరాశి వారికి టాప్లో ఉంది. బట్ 2వ వారమే అనేక రకాల రుగ్మతలు, ఇబ్బందులు, అంటువ్యాధులు, జన్మజాతకం తప్పకుండా చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. మరి ఏ దైవ నామస్మరణ? తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు కూడా తప్పనిసరిగా విష్ణు ఆరాధన చేసుకోవడం, అమ్మవారిని అంటే దుర్గాదేవిని ఎక్కువ ఆరాధన చేసుకోవడం వల్ల శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా భగవద్గీత చదువుకోవడం మీకు ఉత్తమంగా చెప్పబడుతోంది. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాలు చదువుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.